నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఎన్నో చర్చలు, మరెన్నో ఊహాగానాలు, లెక్కలు, తీసివేతలు, అంతకు మించి సుదీర్ఘంగా కొనసాగిన డిబేట్లు, ఇలా 10 ఏళ్లుగా డైలీ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అయిన జమిలీ ఎన్నికల ఎపిసోడ్ ఎట్టకేలకు ఓ స్టెప్ ముందుకు పడింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్ ముందుకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏ పక్షాల సపోర్ట్, అపోజిషన్ అభ్యంతరాల తర్వాత జేపీసీకి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్లాన్ ఏంటి? బిల్లును జేపీసీకి పంపడంలో బీజేపీ వ్యూహం ఉందా? జేపీసీ రిపోర్ట్ తర్వాత ఏం జరగబోతోంది? జమిలీకి ఇంకా టైం పడుతుందా? జాయింట్ పార్లమెంట్ కమిటీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు. జమిలీ భేషన్న ఎన్డీఏ, రాజ్యాంగ స్ఫూర్తికే ప్రమాదమన్న అపోజిషన్. జమిలీ ఎన్నికల అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందా? 10 ఏళ్ల సస్పెన్స్ కు కాస్త తెరపడింది. జమిలీ ఎన్నికలు రావడం పక్కా అని క్లారిటీ ఇచ్చేస్తోంది అధికార బీజేపీ. కాకపోతే కాస్త ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగేలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ముందుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తరువాత జరిగిన చర్చలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, ఎంఐఎం, డీఎంకే సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు ఈ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని అభ్యంతరం తెలిపింది అపోజిషన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును అపోజ్ చేసిన కాంగ్రెస్, సమాజ్వాదీ, టీఎంసీ, ఎన్సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గడువును పార్లమెంటు నిర్దేశించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్టికల్ 82 ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి విస్తృత అధికారం కల్పించడాన్ని తప్పుబట్టారు. ఇది ఎన్నికల సంస్కరణ కాదని, కేవలం ఒక పెద్ద మనిషి కోరికను నిజం చేసేందుకు చేస్తున్న ప్రయత్నమని మండిపడ్డాయి ప్రతిపక్ష పార్టీలు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటివని గళమెత్తింది టీఎంసీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తుందన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకే జమిలీ పనికొస్తుందని, ఈ బిల్లు రాజ్యాంగం మీద దాడి అని విమర్శించారు. ఇక రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారని, జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని సమాజ్వాదీ పార్టీ అపోజ్ చేసింది. Into existence by this bill absolutely militates against the constitutional scheme, and therefore this bill needs to be withdrawn immediately. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతు తెలిపాయి ఎన్డీఏ పక్షాలు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే అటు ఎన్నికల సంఘానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు అడ్డగోలుగా నిధుల ఖర్చు ఉండదని అభిప్రాయపడ్డారు అధికార కూటమి సభ్యులు. ఒకసారి ఏర్పడిన ప్రభుత్వం పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని, దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉంటే అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు ఎన్డీఏ ఎంపీలు. ప్రతిపక్షాలకు సంస్కరణలంటే అలర్జీ అని విమర్శించిన షిండే శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే జమిలీ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇక ప్రతిపక్షాల విమర్శలకు, అభ్యంతరాలకు వివరణ ఇచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదన్నారు. జమిలీ ఎన్నికల అంశం కొత్తదేమీ కాదన్న ఆయన ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం జరగదని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ కాల పరిమితిపై నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగమే పార్లమెంటుకు కల్పించిందని, ఈ విషయం తెలిసి కూడా ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో వ్యతిరేకిస్తున్నాయన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. अध्यक्ष जी, 1983 से चुनाव आयोग ने अपनी वार्षिक रिपोर्ट में लोकसभा और विधानसभाओं के चुनाव एक साथ कराने का विचार किया. 41 साल से पेंडिंग आई है. अलग अलग कमेटियों ने भी किया, स्टैंडिंग कमेटी ने भी किया, फिर एचएलसी गठित हुई और ये कह रहे दलों से बात नहीं हुई. ప్రతిపక్షాలు అభ్యంతరాలు తెలపడంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును జేపీసీకి పంపాలని డిసైడ్ చేశారు.
జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపాలా వద్దా అనే దానిపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడంపై ఓటింగ్ లో 467 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపడానికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. అయితే ఇప్పటికే ఓ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఉన్నప్పటికీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కోసం ప్రత్యేకంగా ఇంకో జేపీసీని ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలతో పాటు అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోనుంది. తరువాత జేపీసీ రిపోర్ట్ పార్లమెంటు ముందుకు వెళ్లనుంది. అప్పుడు మరోసారి సభలో పెట్టి విస్తృతంగా చర్చించే అవకాశముంది. మెంబర్స్ కన్విన్స్ చేసి కొన్ని పార్టీలకి మీకు భయం లేదు, ఇలా చేస్తాం అలా చేస్తాం, కొంచెం డిప్లొమాటిక్ గా చేస్తే కొన్ని పార్టీలు అబ్స్టైన్ కూడా అవ్వచ్చు. అబ్స్టైన్ అయినా పర్వాలేదు, అది ఓటు వేయకపోయినా ఆ రోజు మేము అబ్స్టైన్ అవుతున్నాం, మాకు సంబంధం లేదన్న పని అయిపోతాయి. 2029లో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం సన్నాహకాలు చేస్తోంది. అటు సార్వత్రిక, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని భావిస్తోంది. అలాగే 2034 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జమిలి పరిధిలోకి వచ్చే అవకాశముంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఉన్న అడ్డంకులను కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి రాజ్యాంగ సవరణలు సాఫీగా జరిగేలా చూడటంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అందుకే బిల్లును జేపీసీకి పంపి ఆ కమిటీ ద్వారా జమిలిని వ్యతిరేకిస్తున్న పార్టీలతో చర్చలు జరిపే అవకాశముంది. జమిలిని దృష్టిలో పెట్టుకునే జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజనపై కూడా గ్రౌండ్ వర్క్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ, 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసే సెగ్మెంట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలనేది ఎప్పటినుంచో ఉన్న చర్చ. 10 ఏళ్లుగా వినిపిస్తున్న కొత్త మాటే అయినా జమిలి ఎన్నికల కథ పాతదే. గతంలో దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం తెచ్చి తీరాలని మోదీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. జమిలీకి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అసలు జమిలి వస్తే కమిలిపోయేది ఎవరు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు చట్టంగా మారితే వచ్చే ప్రయోజనాలు, ప్రతికూలతలు ఏంటి? జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ఉనికే ఉండదా? జమిలితో ప్రయోజనాలు, ప్రతికూలతలు ఏంటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో లాభమెంత, నష్టమెంత? జమిలితో జాతీయ పార్టీలకు మేలు, ప్రాంతీయ పార్టీలకు గుబులేనా? పాత విధానం, కొత్త చర్చ. లోక్సభ నుంచి జేపీసీకి వెళ్ళింది ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు. దీని అమలుపై పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ దిశగా కీలక అడుగు వేసింది. ఎన్నికల ప్రక్రియను ఈజీ చేయడం కోసం ఖర్చులను తగ్గించడంతో పాటు పాలనను మరింత మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో జమిలి విధానం తీసుకొస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జాతీయ, రాష్ట్ర, స్థానిక ఎన్నికలను ఒకే సమయంలో కాకపోయినా ఒకే సంవత్సరంలో నిర్వహిస్తారు. ఈ ప్లాన్తోనే 2 ఫేజ్ ప్లాన్ ను సూచిస్తున్నారు. ముందు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా మరో ప్లాన్ ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఈ సూచనలు ప్రతిపాదించింది. భారతదేశంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అయితే రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, లేకపోతే బై ఎలక్షన్స్ తో ఎక్కడో చోట ఎలక్షన్ కోడ్ అమలవుతూనే ఉంటుంది. దీంతో చాలా సమస్యలు వస్తున్నాయని వాదిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తరచూ ఎన్నికల నిర్వహణతో ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు సిబ్బంది, భద్రత, ప్రచారాల కోసం భారీగా డబ్బు ఖర్చవుతోంది. ఇక ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తో ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ పడుతుంది. మరోవైపు పదే పదే ఎన్నికలు జరగడం వల్ల ప్రజలు కూడా ఓటేసేందుకు ఆసక్తి చూపడం లేదన్న భావన ఉంది. అందుకే ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తుందని భావిస్తున్నారు. జేపీసీలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా బిల్లు పాస్ అయిపోతాయి. జేపీసీ సిఫార్సుల మేరకు కూడా బిల్లులో ఎలాంటి ఇబ్బందులు లేవు, అభ్యంతరాలు లేవు అని వస్తే కనుక 2029లో
ఖచ్చితంగా పార్లమెంట్ అవసరమైతే కొంత ముందుకు జరిపో లేకపోతే వెనక్కి జరిపో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తూ లేకపోతే ముందుకు తీసుకొచ్చైనా సరే జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికే ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందనేది మనకు కనిపిస్తూ ఉంది. ఒకేసారి ఎన్నికలైపోతే డబ్బు ఆదా అవడంతో పాటు పరిపాలన భద్రతాపరమైన సవాళ్లు తగ్గుతాయని కేంద్రం చెబుతోంది. ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతూనే ఉండటంతో దేశ అభివృద్ధిపై ప్రభావం పడుతోందన్నది మోదీ సర్కార్ చెబుతున్న మాట. అయితే జమిలీ ఎన్నికల విధానం అమలు ఎంతవరకు సాధ్యమన్నది పెద్ద క్వశ్చన్. పదే పదే ఎన్నికలతో నిర్వహణ వ్యయం పెరిగిపోతోంది. 2009లోనే లోక్సభ ఎన్నికలకు 1115 కోట్లు, 2014లో 3870 కోట్లు ఖర్చు కాగా 2019, 2024లో ఈ ఖర్చు 10,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను లెక్కలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి 250 కోట్లవుతుందని లెక్కేసినా దేశంలోని అన్ని రాష్ట్రాలకయ్యే ఖర్చు చూస్తే అది పెద్ద బడ్జెట్టే. మొన్నటి సార్వత్రిక ఎన్నికలప్పుడు ఈసీతో పాటు పార్టీలు అభ్యర్థులంతా కలిపి పెట్టిన ఖర్చు 1,50,000 కోట్లని ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. అంటే గోవా లాంటి ఓ రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చవుతుంది. లోక్సభ నుంచి స్థానిక సంస్థల వరకు అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది మంచిదే అయినా ఇది సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదమన్న వాదనలు వినిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలతో ప్రాంతీయ సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉండదంటున్నారు. జాతీయ అంశాలను బేస్ చేసుకునే లోక్సభ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయని, దాంతో లోకల్ ఇష్యూస్ ప్రస్తావనే ఉండదన్న అంచనాలున్నాయి. ఇక ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే మళ్లీ ఎన్నికలు జరపాలి. కానీ ఆ సర్కార్ 5 ఏళ్లు పాలించాల్సి వస్తే జమిలీ లక్ష్యమే దెబ్బతింటుందనే అభిప్రాయాలున్నాయి. అలా జరగకూడదంటే కొత్త ప్రభుత్వం కాల పరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది ప్రజా తీర్పునకు, సమాఖ్య స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నది కొందరి వాదన. దీనికి తోడు జమిలీ ఎన్నికలతో జాతీయ పార్టీల ప్రభావం పెరిగి ప్రాంతీయ పార్టీల ఉనికే లేకుండా పోయే ప్రమాదం ఉందన్న భయాలున్నాయి. ఇక దేశమంతా ఒకేసారి ఎన్నికలంటే భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు, భద్రతా వ్యవస్థ పెద్ద ఎత్తున అవసరం. ఇది కూడా సవాల్గా మారనుంది. ఇలా జమిలీపై డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. జమిలీ ఎన్నికలను నిర్వహిస్తే జాతీయ పార్టీలకే లాభమన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే బీజేపీ 1 నేషన్ 1 ఎలక్షన్ కోసం పట్టుబడుతోందని అంటున్నారు. 1952, 1957, 1962, 1967లో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి ఫలితాలను బేస్ చేసుకుని ఓ సర్వే చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ పవర్లోకొచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల గ్యాప్తో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏడాది గ్యాప్తో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే ఎన్నికల ఫలితాలు మరింత మారిపోవచ్చంటున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్తో జాతీయ అంశాల ఆధారంగా ఒకే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు పడే అవకాశం ఉంటుందని, దీంతో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎవరి ఒపీనియన్స్ వాళ్లకున్నాయి. కాంగ్రెస్ తో సహా మెజారిటీ విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఇప్పుడు బాల్ను జేపీసీ కోర్టులో వేసి కొత్త చర్చకు దారితీసింది కేంద్ర ప్రభుత్వం. చూడాలి మరి ఈ బిల్లు పాస్ అయితే ఏం జరగబోతోందనేది.